ఈ కారణాలేంటి అని టీపీసీసీ నేతలు పార్టీ ఎమ్మెల్యేలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఈవీఎం అక్రమాలు, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగం వంటి కారణాలను కొందరు నేతలు వివరించగా మరికొందరు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమయ్యామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ హైకమాండ్ సన్నద్దమవుతోంది. దక్షిణాదిన అత్యంత కీలకమైన తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ. అభ్యర్థుల ఎంపిక కోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్తో రాహుల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలను రాహుల్ అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్లమెంట్ ఎన్నికలకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రాహుల్. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోక్సభ కోసం ఆశావహుల బలాబలాలను ఆరా తీసినట్టు సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తుల మీద కూడా నేతల అభిప్రాయాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఓడిపోయిన కారణాలు నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు అన్ని విషయాలు జాగ్రత్తగా విని, సరే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓడిపోయినా కానీ ముందు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ సమర్థవంతంగా ముందుకు పోయే విధంగా మరి కార్యాచరణ ఉండాలని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఒక ఫైనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడానికి 2-3 రోజుల్లో ఏఐసీసీ ఇన్ఛార్జు, పీసీసీ ప్రెసిడెంట్గా నన్ను, సిఎల్పీ లీడర్ గారిని, ఏఐసీసీ కార్యదర్శితో మరో సమావేశం, మరి డీటెయిల్ సమావేశం ఉంటుందని చెప్పడం జరిగింది. రాహుల్తో సమావేశానికి 5 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అనారోగ్యం కారణంగా నగరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాగోబా జాతర కారణంగా ఆత్రం సక్కు హాజరు కాలేదు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా అధినేతతో సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే జగ్గారెడ్డి కూడా ఈ భేటీకి హాజరవ్వకపోవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. గతంలో సంగారెడ్డిలో రాహుల్ సభ నిర్వహించి హంగామా చేసిన జగ్గారెడ్డి హాజరు కాకపోవడంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాహుల్తో భేటీకి ప్రయత్నిస్తే చుట్టూ ఉన్న కోటరీ అవమానం చేసిన కారణంగానే ఆయన ఢిల్లీకి రాలేదని జగ్గారెడ్డి అనుచరులు చెబుతున్నారు. రాహుల్ సభ నిర్వహించిన తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి మనస్తాపం చెందినట్లు చెబుతున్నారు. మరోవైపు 9వ తేదీన రాహుల్ పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ కాబోతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా 2,43